పుణ్యేర్యశో లభ్యతే అన్నారు ఇక్కడ. భగవంతుడు అనుగ్రహిస్తే ప్రతిదీ రాణిస్తుందండి. గడ్డిపరకు కూడా గగనతార కాగలదు భగవంతుని అనుగ్రహం ఉంటే, లేకపోతే గగనతార కూడా గడ్డిపరకు అయిపోతుంది. ఆయన అనుగ్రహం అంత గొప్పది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం అన్నారు ఇక్కడ. అది ఆయన యొక్క కారుణ్య విశేషం. పైగా ఇక్కడ కథ అసలు చెప్తున్నారు ఏంటంటే, కుబేరుడికి చెప్పాట ఒక్కసారి వెళ్ళి చూసుకో అని. ఆయన కనుసేకి చేస్తే కదులుతాడండి కుబేరుడు. మొత్తం ప్రపంచంలో ధనాగారానికి అంతటిగా ఆయన ట్రెజరర్, పెద్ద క్యాషియర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయన చేతిలో ఉంది. ఆయనకు ఆజ్ఞాపించేట్టు శివుడు. చూశారు, అంత ధనదుడు శివుడికి బంటు. ఆయన ఆజ్ఞాపించగానే ఆ ధనదుడు అక్కడ సంపద కురిపించేట వారి ఇంట్లో. అంతే, మరి దరిద్రం అనేది లేదు. ధూపాదైశ్వర్యం ఇప్పుడు నిజమైందా లేదా చూడండి ఇక్కడ. అంటే ప్రారంధవశాత్తు వచ్చిన దరిద్రాన్ని కూడా ఇతడు ఉత్కటమైన ప్రేమపూర్వకమైన ధూప సమర్పణతో ఎలా బయటపడ్డాడో చూడండి. ఆ ప్రేమ అలా గమనించుకుంటుంది. కానీ ఇదేదో బాగుందని మనం చేయడం మొదలు పెడితే అది సంతోషమే, కానీ భగవత్ కృప ఎంత గొప్పదో చూడండి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇక్కడతో కథ ఆగిపోతుంది చాలామందికి. కుచేరుడి కథ కూడా ఇక్కడితో ఆపేస్తాం, తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ అసలు కథ ఇలాంటి చోట ప్రారంభం అవుతుందండి. తర్వాత ఏం చేశాడు? సంపద రానంత వరకు భగవంతుని పట్టుకున్నాడు, సంపద ఇచ్చాడు, దానితో సుఖాంతము. అది సుఖాంతం కాదు, అది అంతమా, అదొక మరి దుఃఖ ప్రారంభం కూడా. దేని కష్టాలు దానివే. ఇప్పుడు ఏం చేశాడు తెలిసే ఆశ్చర్యకరంగా, ఇన్నాళ్ళు సంపద లేక మనం చేయాల్సినవి ఎన్నో చేయలేకపోయాం, ఇప్పుడు సంపద వచ్చిన కనుక చేద్దాం. ఏం చేద్దాం? వెంటనే వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని ఏ నేల కొందాం, ఏ ఇల్లు కడదాం, ఎలా కడదాం, ఇవా ప్లానింగ్లు కాదు. మనం ఇక నుంచి భక్తులకి, అన్నార్తులకి, అతిథులకి అన్నం లోటు లేకుండా చేద్దాం. ఇది వాళ్ళు నిర్ణయించుకున్నట్టండి. వచ్చిన ఎవడైనా శివస్వరూపంగా భావన చేసి మనం అన్నం పెడదాం. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఎందుకంటే ఇవి శ్రమకి జడిచి పెట్టడం మానేయలేదు, ధనం లేక జరగలేదు కొందరికి. అందుకే అన్నం పెట్టాలన్నా, దానం చేయాలన్నా డబ్బు లేక చాలామంది చేయలేరు. డబ్బుండి చేయని వాడికా జన్మజన్మకి ఇంకా రాదు ఇది. అందుకే వచ్చిన దానికి వినియోగించుకోగలగాలి. అంతేగాని కొంతమంది బాగా సంపన్నులు కందిపప్పు వండితే కాస్ట్ ఎక్కువని అయిన వాళ్ళని కూడా భోజనానికి పిలవని వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అదే సంపన్నులు, లేని వాళ్ళ గురించి వదిలేయండి. ఇలాంటి వాళ్ళు ఇంకా వీళ్ళకి ఒకప్పుడు చేసుకుంటే ఇప్పుడు వచ్చింది, ఇంక వీళ్ళకి ఏమీ లేదుట. తర్వాత జన్మలో దారిద్ర్యాలు అనుభవించవలసి వస్తుంది. అందుకే ఇంటికి అతిథి వచ్చినప్పుడు మీరు భగవంతుడికి 100 మహానైవేద్యాలు పెట్టేదానికంటే గొప్ప ప్రయోజనం శివస్వరూపంగా భావించేవాడు ఎటువంటి వాడవనేయండి. ఎవడైనా సరే వాడికి భోజనం పెట్టాలి, జలం ఇవ్వాలి. ఇది మనకు చెప్తున్నారు. ఇతడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది అది. అందుకే నిత్యం ఆ విధంగా పెడుతూ ఆనందంగా ఉండేవారు.